నిన్నే నమ్ముకున్నందుకు నువ్వు నాకిచ్చే జీవితం ఇదేనా? ప్రతి క్షణం నేను బాధపడుతున్నాను. నేను బాగుండాలని కోరుకునే మా అక్కని కూడా బాధ పెడుతున్నాను. ఇలాంటి బతుకుని ఎందుకు ఇచ్చావు స్వామి? చూడమ్మా, మనల్ని సృష్టించిన ఆ దేవుడు తన బిడ్డల్ని ఎందుకు బాధ పెడతాడమ్మా? పోయిన జన్మలో తెలుసో తెలియకో మనం చేసిన తప్పులకు ఈ జన్మలో కర్మఫలం అనుభవించాలమ్మా. ఆగమ్మా, ఎవరు నువ్వు? నా మాటలు విని ఎందుకలా వెళ్ళిపోతున్నావు? నన్ను చూసి ముఖం ఎందుకు పక్కకు తిప్పుకుంటున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు తల్లి? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నిన్నెక్కడో చూసినట్టుందమ్మా. అమ్మా అమ్మా, నేనమ్మా. అమ్మా తల్లి, నువ్వు బతికే ఉన్నావమ్మా. నా తల్లి, నాకు సంతోషంగా ఉందమ్మా, ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఊరంతా నువ్వు చనిపోయావు అనుకుంటున్నారమ్మా. ఏంటమ్మా ఇదంతా? చెప్పమ్మా. తాతగారు, దయచేసి నేను బ్రతుకున్న విషయం ఎవరికి చెప్పకండి. మీనాక్షి చచ్చిపోయిందని అందరూ నమ్ముతున్నారు. ఈ ప్రపంచాన్ని ఆ నమ్మకంలోనే ఉండనివ్వండి. అదేమిటమ్మా, ఏం జరిగింది? బతికుండి చనిపోయావని నమ్మించాల్సిన అవసరం ఏముందమ్మా? అందరూ నువ్వు చనిపోయావని చెబుతున్నా నీ భర్త నీ కోసం వెతకని చోటంటూ లేదమ్మా. నీ మీదున్న ప్రేమతో వాసుదేవు చేయించని పూజలే లేవమ్మా. అంతలా ప్రేమించే భర్తను వదులుకొని ఎందుకమ్మా దూరంగా అజ్ఞాతంలో ఉంటున్నావు? బయట నుండి చూసే లోకానికి అది నా మీద చూపిస్తున్న అంతులేని ప్రేమలా కనపడుతుంది. కానీ అనుభవించే నాకు తెలుసు అది రాక్షస ప్రేమని. ఏంటి తల్లి నువ్వు చెప్పేది? అవును తాతగారు, అది నిజమైన ప్రేమైతే ఏ ఆడపిల్లైనా భర్త నుండి దొరికే అటువంటి ప్రేమని వదులుకుంటుందా? ఏరి కోరి జీవితాన్ని నాశనం చేసుకుంటుందా? నా భర్త రాముడు కాదు పూజారి గారు, రాక్షసుడు. నేను కనపడితే వదిలిపెట్టడు. అందుకే దూరంగా బతుకుతున్నాను. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. చూసేవాళ్ళకి కాదు, భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. దయచేసి నేను బ్రతుకున్న విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు. చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్న నన్ను సొంత మనుషులు ఆదరించారు. ఈ ఒక్క మేలు చేసి నన్ను కాపాడండి. తండ్రి, నిన్నే నమ్ముకున్న మీనాక్షికి ఇన్ని కష్టాలు పెడుతున్నావా? ఊరందరినీ కాపాడే నువ్వు ఈ భక్తురాల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నావు? వద్దు స్వామి. అవతార రూపం కాబట్టి సీతమ్మవారు అన్ని కష్టాలు పడింది, కానీ చిన్నపిల్ల తట్టుకోలేదు స్వామి. నువ్వే చల్లగా చూడాలి స్వామి.